తెలంగాణ సాధించాడు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రజలకు లాభం జరిగింది. తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇదే పాలకుర్తి, దేవరకుల, జనగాం, వరంగల్ జిల్లా అంతా కూడా ఘాట్ కింద ఉండేది. ఎవరు కూడా నాటేసే పరిస్థితి లేదు. ఒక 10 ఎకరాలు ఉంటే ఎకరం నాటేసేది, అది ఎండిపోయేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మోటార్లు కలిపేది, స్టార్టర్లు కలిపేది, ట్రాన్స్ఫారాలు కలిపేది. ఇచ్చిన 9 గంటల కరెంటు కూడా సరిగ్గా రాకపోయేది. నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. 5 ఎకరాలున్న రైతు కూడా వరంగల్ను, హైదరాబాద్లో పోయి రిక్షాలు దొక్కేది, ఆటోలు నడిపేది, కూలీకి పనిచేసేది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు వచ్చినాయి, రైతుకు పెట్టుబడి వచ్చింది, రైతు కరెంటు వచ్చినాయి. గ్రామాలల్లో కుండలు బిందెలతోటి కొట్టుకునేది నీళ్ల కాడ. ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టి నీళ్లు ఇచ్చాడు. పొరపాటు చేశాం, కేసీఆర్ గారిని పోగొట్టుకుండా అనేది ప్రజల్లో కూడా చాలా వచ్చింది. ఇలా ప్రజలందరూ ఇలా పుట్టినరోజు లోపట ఆ భగవంతుని కోరుతున్నారు, మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి రావాలి. ఒక దుర్మార్గుని, ఒక దొంగను, దగాకోర్ను ముఖ్యమంత్రి తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డిని. వీడు ఎంత తొందరగా దిగిపోతే బాగుండు అనేది ప్రజల్లోకి వచ్చింది. కేసీఆర్ గారు చల్లగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రం లోపల ప్రతి గ్రామం లోపల ఇలా కోడ్ ఉన్నది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉండే. అయినా కొద్ది గొప్పలైనా మనుషులు అది పెట్టుకుని ప్రజలందరూ కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి, ఆయన బయటికి రావాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు. త్వరలో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రం లోపల మళ్ళా ముఖ్యమంత్రి అవుడు ఖాయం.